ఇదే పని పెట్టారు కానీ ఇంటి సమస్యని ఇంటి బాధ్యతని లేకుండా చేశారు. ఎందుకో తెలికలో ఉండదు ఈ దేశంలో. కానీ తెలంగాణలో నంబర్ 1 అయిన ఎక్కడ ఏ కులంలో తీసుకో మంగళ కులం ఉన్నంత తెలియకనే వ్యక్తులు ఏడ ఉండదు. ఒక రాజ్యాన్ని నడిపించేటోళ్ళు మనమే అవుతాం. అదే మన కొద్ది రోజుల ఒక బుక్ చదివిన అదే కోతులు వేరే వాళ్ళ సాంగ్ కూడా చెప్పారు. రాబోయే రోజుల్లో సాకల మంది వస్తుంటే రాష్ట్ర దేశం శమనం అవుతుంది అని. అది ఆసనం అవుతుంది ఇప్పుడు. ఎందుకోసం అంటే బీసీ నుంచి ఒక తెలుగుదేశం పార్టీ నుంచి ఒక వాదన వచ్చింది. ఏది న్యాయ బ్రహ్మానికి మొదటి స్వీకరిస్తా స్టార్ట్ అయింది. ఇక ప్రారంభం దగ్గరకు వచ్చింది. మన శుభగడియ దగ్గరకు వస్తున్నాయి. కానీ నాయకులం అనేది సరిగ్గా తయారై ఉండాలి. నేను ఈయన కూర్చుంటాను, ఇంకా విభజించుకుంటాను, నేను ఉంటా, నాయ వేరు నా తమ్ముడు వేరు కొట్లాటలు బంద్ చేసి కలిపి పోరాడితేనే ఆ స్థానాన్ని మన దగ్గరకు వస్తాయి. మన బలహీనతలం కానీ బలమైన ఎందుకు బలహీనతలం అంటే నాయకత్వంలో నమ్ముతున్నాం కాబట్టి బలహీనతలం. బలమైన శక్తి ఎదగాలంటే వాస్తవంగా బర్రెలను మేపేటోడు ఎట్లా కావాలి కాస్తాడో నాయకుడు అనేటోడు అట్లా కావాలి కాస్తేనే ఐకమత్యం ఉంటాము. నాయకత్వం చాలా స్ట్రాంగ్ కావాలి. ప్రతి ఒక్కరికి తెలివి ఉంది. ప్రతి ఒక్కరు మాట్లాడగలుగుతాం. 100 మందికి సమాధానం చెప్పగలుగుతాడు ఒక నాయ బ్రాహ్మణుడు. ఒక సీటు మీద వస్తే ఆ ఊరందరి సమస్యలు పరిష్కరిస్తారు.